అజయ్ బాబుని కలిసాము లోపల. మ్యాక్సిమం మా ప్రయత్నాలు మేము చేస్తున్నాము. వీళ్ళంత త్వరగా తీసుకురావడానికి మా ప్రయత్నాలు మా వంతు మేము కృషి చేస్తున్నాము. వచ్చేస్తాడు, త్వరగానే బయటికి వస్తాడు. కానీ ఇలాంటి అక్రమమైనటువంటి అరెస్టులు ఆపాలి. ఇంకా ఇలాంటి విషయాల మీద ఎవరైనా గొంతెత్తి ఇప్పుడు నాలాంటి వాళ్ళు మాట్లాడుతుంటే మాకు కూడా నోటీసులు పంపించే ప్రయత్నం చేస్తున్నారు. మమ్మల్ని కూడా అరెస్ట్ చేయాలన్న ఆలోచనలో ఉన్నారని మాకు అర్థమవుతుంది. కాబట్టి ఇట్లాంటి అక్రమ అరెస్టులు ఆపాలి ఇప్పటికైనా సరే. ఎలాంటి తప్పు లేకుండా ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి చెంచల్గూడ జైల్లో పెట్టడం అనేది అది చాలా తప్పు. యావత్ క్రైస్తవ సమాజం అంతా కూడా దిగ్భ్రాంతిలో ఉంది, ఆందోళనలో ఉంది, చాలా బాధలో ఉన్నారు. ఆల్రెడీ ప్రవీణ్ పగడాల గారి యొక్క మరణం తర్వాత క్రైస్తవులంతా కూడా ఒక కన్ఫ్యూజన్ స్టేట్లోకి వెళ్ళిపోయారు. ఎందుకు ఇలా జరిగిందని అందులో నుంచి ఒక సొల్యూషన్ రాకముందే, అందులో నుంచి ఒక ఆన్సర్ దొరకకముందే మరలా ఇంకొక సేవకుడిని తెలంగాణ ఖమ్మం నుంచి అజయ్ బాబుని పాస్టర్ని తీసుకెళ్ళి మళ్ళా ఈ రీతిగా అరెస్ట్ చేసి లోపల పెట్టారు. ఏదేమైనా సార్ ఆయన మీద 5-6 కేసులు నమోదు చేశారు. వాటన్నిటి నుంచి విడిపించడానికి అడ్వకేట్స్ని పెట్టారు. ఫ్యామిలీ మెంబర్స్ కానీ మేము కానీ మా వంతు కృషి మేము చేస్తున్నాం. ఖచ్చితంగా వీలైనంత త్వరగా అజయ్ బాబు బయటకు వస్తాడు. అజయ్ బాబు సేఫ్గా ఉన్నాడు, ధైర్యంగా ఉన్నాడు. బయటకు వచ్చిన తర్వాత అతని సేవని అతను కొనసాగిస్తాడు. ఎలాంటి భయాందోళనకి ఏమి గురి అవ్వాల్సిన అవసరం లేదు. అతను న్యాయబద్ధంగానే పనిచేశాడు కాబట్టి తన పని తను చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతాడని మీ టీవీ మీటింగ్లో సీతాదేవి పైన హిందూ దేవుల పైన అనుచిత వ్యాఖ్యలు చేశారని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు, మీరేమంటారు? రాధా మనోహర్ దాస్ కంటే ఎవరు ఎక్కువ అనుచిత వ్యాఖ్యలు చేయలేదు. రాధా మనోహర్ దాస్ మీద 170 కేసులు పెట్టారు, ఎఫ్ఐఆర్లు కట్టారు. రాధా మనోహర్ దాస్ని ఎవరు లోపల పెట్టలేదే. హమారా ప్రసాద్ పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఇదే పనులు టీవీ ఛానళ్ళల్లో, యూట్యూబ్ ఛానళ్ళలో క్రైస్తవ దేవుణ్ణి, క్రైస్తవ గ్రంథాన్ని తిడుతూ ఉంటారు. కరుణాకర్ సుగుణ అనే వ్యక్తి భయంకరమైన బండబూతులు మాట్లాడుతూ, దుర్భాషలాడుతూ, కించపరుస్తూ, హేళన చేస్తూ మాట్లాడుతూ ఉంటాడు. అతని మీద కేసులు పెట్టాము, అతను అరెస్ట్ చేయలేదే. పార్వతి అనే ఒక ఆవిడ ఈ మధ్యకాలంలో క్రైస్తవులు కించపరిచి మాట్లాడుతుంది. ప్రవీణ్ పగడాల గారు మరణిస్తే వాడు వీడని దుర్భాషలాడుతూ, దేశద్రోహి అంటూ రకరకాల నిందలు వేసి చనిపోయిన వ్యక్తి మీద మానవత్వం కూడా లేకుండా మతపరమైనటువంటి చిచ్చుని పెడుతూ మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వీళ్ళందరూ మాట్లాడుతుంటే వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు, వాళ్ళని ఎందుకు తీసుకెళ్ళి జైల్లో పెట్టట్లేదు? సరే, అజయ్ బాబు చేసింది తప్పే అనుకుంటే మరి వాళ్ళు చేసిందంటే అంతకంటే పెద్ద తప్పు కదా. ఈయనకంటే 10 రెట్లు తప్పు చేశారు కదా. మరి వాళ్ళ మీద ఎందుకు చట్టం యాక్షన్ తీసుకోవట్లేదు? పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయటం లేదు? వాళ్ళనేమో సొసైటీలో ఫ్రీగా తిరగడానికి అవకాశం ఇచ్చేసి మా సేవకులు ఎవరైనా పొరపాటున ఒక మాట మాట్లాడితే తీసుకెళ్ళిపోయి చప్పా పెట్టుకుని ఎత్తుకుని వెళ్ళిపోయి సంచల్గూడ జైల్లో, చర్లపల్లి జైల్లో పెడతారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని నేను అడుగుతున్నా. బెయిల్ వచ్చేస్తుంది, అవన్నీ డీటెయిల్స్ అని చెప్పాల్సిన అవసరం లేదు. బెయిల్ వస్తుంది. మేము ఆ ప్రయత్నం మేము చేస్తున్నాం. అడ్వకేట్స్ వాళ్ళ శక్తి లోపం లేకుండా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నాడు. అజయ్ బాబు త్వరలోనే బయటకు వచ్చేస్తాడు, క్షేమంగా వస్తాడు, తన పని తను చేసుకుని ముందుకెళ్ళిపోతాడు. ప్రవీణ్ పగడాల గారి మీద మొత్తం యావత్ 2 రాష్ట్రాల క్రైస్తవుల ఫోకస్ అంతా ఆయన మీద ఉంది. పోస్ట్మార్టం రిపోర్ట్ కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ఆ పోస్ట్మార్టం రిపోర్ట్ విషయంలో ఏదైనా వాళ్ళు ఇచ్చిన దాన్ని క్రైస్తవులు ఎలా రియాక్ట్ అవుతారో, ఎలా రెస్పాండ్ అవుతారో తెలియని ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ ప్రవీణ్ పగడాల ఇష్యూ నుంచి యావత్ క్రైస్తవ సమాజం అంతటిని కూడా, వరల్డ్ వైడ్గా ఉన్న క్రైస్తవ సమాజం అంతటిని కూడా 1000 కళ్ళతో పోస్ట్మార్టం రిపోర్ట్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళందరినీ ఫోకస్ షిఫ్ట్ చేయడానికి అజయ్ బాబుని వాడుకున్నారు. అజయ్ బాబుని అరెస్ట్ చేశారు. ఈరోజు 2 రాష్ట్రాల తెలుగు ప్రజల క్రైస్తవులందరూ కూడా ప్రవీణ్ పగడాల కోసం మాట్లాడట్లా, అజయ్ బాబు కోసం మాట్లాడుతున్నారు. పోస్ట్మార్టం రిపోర్ట్ కోసం మాట్లాడటంలా అజయ్ బాబు జైలు నుంచి ఎప్పుడు బయటకు వస్తాడు, ఎప్పుడు బెయిల్ వస్తుంది, ఎప్పుడు బయటకు వస్తాడని వీటి కోసం మాట్లాడదు. ఇదంతా కూడా చాలా కుట్రపూరితమైనటువంటి ఆలోచన. చాలా టెక్నికల్గా ప్రయత్నం చేశారు. వాళ్ళు అనుకున్నట్టుగానే సక్సెస్ అయ్యారు. ఈరోజు ప్రవీణ్ పగడాల గారిని మర్చిపోయారు. అడగండి. ఇప్పుడు కేసు జరుగుతుంది, దాని విషయంలో పగడాల విషయంలో చాలా గట్టిగా వాదించినటువంటి వ్యక్తి అజయ్. అవును, నాకు కూడా థ్రెట్ ఉందని కూడా చెప్పాడు. అవును, చెప్పాడు. ఆ విషయాన్ని దాచినందుకే నేను ఇప్పుడు జైల్లో వేశాను అనుకోవచ్చా? ఏ విషయాన్ని దాచినందుకు? పగడాల ఇష్యూ బయట తీసుకొస్తున్నందుకు, అది ఒకవేళ మర్డర్ అని చెప్పేసి పదే చెప్తున్నందుకు లోపలేస్తున్నాను అనుకోవచ్చా? ఛాన్స్ లేదు. అలా పదే చెప్పాలి అజయ్ బాబు ప్రతిసారి. సరే, ఒకటి చెప్తాను. పోస్ట్మార్టం రిపోర్ట్ రానంత వరకు అఫీషియల్గా, లీగల్గా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు డిక్లేర్ చేసే వరకు ఇది మర్డర్ అని కానీ, లేదంటే యాక్సిడెంట్ అని కానీ, హత్య అని నిర్ధారించి మాట్లాడడం తప్పు అంటున్నారు కదా. అలాగే యాక్సిడెంట్ నిర్ధారించడం కూడా తప్పే కదా. మరి హమారా ప్రసాద్, హమారా ప్రసాద్, కరుణాకర్ సుగుణ వీళ్ళందరూ కూడా ఇది యాక్సిడెంటే అని బల్లగుద్ది చెప్తారు. మరి వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? ఇతను మర్డర్ అంటే ఇతను అరెస్ట్ చేస్తారా? వాళ్ళు యాక్సిడెంట్ వాళ్ళని అరెస్ట్ చేయరా? యాక్సిడెంట్ అని చెప్పకూడదు,
మర్డర్ అని చెప్పకూడదు. ఇది అనుమానాస్పద వృత్తి, మాకు అనుమానాలు ఉన్నాయి, మాకు సమాధానం కావాలని చెప్పాలి. మరి కన్ఫామ్గా ఎవరైతే మాట్లాడతారో యాక్సిడెంట్ అయినా మర్డర్ అయినా ఇరుపక్షాల వారిని అరెస్ట్ చేయాలి కదా. ఎందుకు క్రైస్తవుని పాస్టర్ని అరెస్ట్ చేస్తారు? కరెక్ట్ కాదు. ప్రభుత్వం కూడా పక్షపాత ధోరణి చూపిస్తుంది. ఇటు క్రైస్తవుల మీద ఒక రకంగా వాళ్ళు వ్యవహరిస్తున్నారు, హైందవుల మీద ఒక రకంగా వ్యవహరిస్తున్నారు. నేను ధైర్యంగా ఉన్నాను, క్రైస్తవులందరూ ధైర్యంగా ఉండమని చెప్పు. నేను బయటకు వచ్చేస్తాను, బయటకు వచ్చిన తర్వాత నా పని నేను ఇంతవరకు ఎలా చేశానో ఆ పని నేను చేసుకుంటూ వెళ్ళిపోతాను. నేను ఎక్కడా భయపడలేదు. మనకు అతను ఒకటి చెప్పాడు, ఇది మనకు కొత్త కాదు. మన పూర్వీకులు పాస్టర్లు అందరూ కూడా ప్రాణాలు ఇచ్చారు, జైల్లోకి వెళ్ళారు, చచ్చిపోయారు, చంపబడ్డారు. మనకేం కొత్త కాదు. బైబిల్ పట్టుకున్న రోజే మనం డిసైడ్ అయిపోయాం. అన్నీ తెలుసు మనకు, జైల్లో పెడతారని తెలుసు, కొడతారని తెలుసు, చంపుతారని తెలుసు. కానీ వీటేటికి మేము భయపడము. మన తప్పు లేనంత వరకు మనం భయపడము. క్రైస్తవులు ధైర్యంగా ఉండమని చెప్పు, నేను త్వరగా బయటకు వచ్చేస్తున్నా అని చెప్పాడు. లేదు, లోపల పోలీసులు ఏమి ఇబ్బంది పెట్టలేదు. స్టార్టింగ్ ఇబ్బంది అంటే ఒకే విషయంలో ఇబ్బంది పెట్టారు. ఆయన హెయిర్ కట్ చేయడాన్ని బట్టి ఆయన చాలా ఇన్సల్ట్గా అవమానంగా ఫీల్ అయ్యాడు. అది తప్ప నుంచి ఇంకేం ఇబ్బంది పెట్టలేదు. స్టార్టింగ్ 3 రోజులు మాత్రం అతనికి ఇచ్చిన డ్రెస్సెస్ కానీ క్యాంటీన్ కోసం కట్టిన డబ్బులు కానీ అతనికి అందజేయలేదు. కానీ ఇప్పుడైతే బట్టలు అందిస్తున్నారు, డబ్బులు అందిస్తున్నారు. బాగా లోపలైతే అతన్ని ఏ ఇబ్బంది పెట్టలేదు. డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఏ గలీజ్ మాటలు తిట్టట్లేదు. ఒక గుండు కటింగ్ చేయించడం మాత్రమే అతను బాధపడ్డాడు. అలాగే అతన్ని ఖమ్మంలో అరెస్ట్ చేసిన పోలీసులు కూడా అతన్ని చాలా గౌరవప్రదంగా చూసుకున్నాడు అతను చెప్పాడు.